నెల్లూరు జిల్లాలో కుబేర సినిమా తరహాలో చోటు చేసుకున్న భారీ ఆర్థిక మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కందుకూరు పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ సాంబశివరావు తన ఇంటికి పాలు సరఫరా చేసే రమణయ్య వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నాడు. పోస్టల్లో మంచి స్కీమ్ ఉందని రమణయ్య పేరుతో ఓపెన్ చేస్తానని నమ్మబలికారు. అనంతరం రమణయ్యకు తెలియకుండా కందుకూరు SBI బ్యాంకులో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి 13 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకు వెళ్లి విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకేమీ తెలియదని సాంబశివరావు పోస్టల్లో అకౌంట్ ఓపెన్ చేస్తానని తన ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకు, IT అధికారులు ఆ ఖాతాను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను పాలు అమ్ముకుంటా ఉంటాను, బరువులు పెట్టుకొని. సాంబశివరావు పాలు పోస్తుంటాను. నాకు పాలు పోస్తుంటాను కాబట్టి ఆ ఇది మీద మాకు పాన్ కార్డు, ఆధార్ కార్డు అడిగితే ఇచ్చాను. ఇద్దరు OTP వస్తుంటే చెప్పమని చెప్పాను. అది ఈ మధ్య కాలంలో మీకు ఎవరన్నా అధికారుల నుంచి ఏదైనా ఫోన్లు అయినా వచ్చాయా? రాలేదు, ఎటువంటి ఫోన్లు కానీ రాలేదు. మీరు తర్వాత ఈ ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారు?